ఒక ఊళ్ళో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. కట్టుబట్టలతో భార్యను తీసుకుని ఈ ఊరు వచ్చి కొంతకాలం మిల్లులో పనిచేస్తూ ఒక లాగుడు బండి మీద మిల్లులో పట్టిన ధాన్యాన్ని చిన్న చిన్న వ్యాపారులకు, గ్రామస్తులకు చేరవేస్తూ మిల్లు యజమాని ఇచ్చే కొద్దిపాటి జీతంతో బతికేవాడు. కొంతకాలం పొద్దున్నే లేచి ఇంట్లో ఇడ్లీ తయారు చేసి డబ్బాలో వేసుకుని ఊరంతా తిరిగి అమ్మాడు. పైసా పైసా జమ చేస్తూ కొంతకాలానికి కొంత పొలం కొనుక్కుని దానిని సాగు చేసి మంచి పంటలు పండిస్తూ ఇంకొంతకాలానికి 10 ఎకరాలకు ఆసామి అయ్యాడు. రంగయ్యకు ఒక్కడే కొడుకు, పేరు శివయ్య. వ్యవసాయంలో పెడదామని చూశాడు. కాని శివయ్యకు కొత్త విద్యలు నేర్చుకోవడం అంటే ఎంతో మక్కువ. రోజు కొంతసేపు దీక్షగా శాస్త్రాలు పఠించేవాడు. కొంతసేపు అన్నీ మర్చిపోయి ఎంతో అందమైన బొమ్మలు గీసేవాడు. తర్వాత మనసు లోతుల్లోకి వెళ్లి కవిత్వాలు రాసేవాడు. ఇంకా కొత్త కొత్త విద్యలు నేర్చుకోవాలనుకునేవాడు. నాయనా శివయ్య, విద్యలు నేర్చుకోవడం మంచిదే గాని ఇలా అన్ని విద్యలు ఒకేసారి నేర్చుకోవాలంటే ఎలా చెప్పు? ముందు ఏదో ఒక దాని మీద దృష్టి పెట్టు. ఎందుకంటే అన్ని విద్యలు నేర్చినా దేనిలోనూ ప్రావీణ్యం లేకపోతే ముందు ముందు బ్రతుకు తెరువు కష్టమవుతుంది నాయన. నాన్న, ఇప్పుడు రోజులు మారాయి. నేటి సమాజంలో సుఖంగా బతకాలంటే మీ కాలంలో ఉన్నట్టు ఏదో ఒక విద్య తెలిస్తే సరిపోదు నాన్న. అన్నీ వచ్చి ఉండాలి. ఎందులో అవకాశం వస్తుందో చెప్పలేము. అందుకని అన్ని విద్యలు నేర్చుకుంటున్నా. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అదేంటండి అలా అంటారు? చూడండి, అబ్బాయి ఎలా బొమ్మలు గీస్తున్నాడు, కవితలు రాస్తున్నాడు, పుస్తకాలు చదువుతున్నాడు. అబ్బా, నా బంగారు కొడుక్కి ఎన్ని విద్యలొచ్చో చూసారా? నాయనా శివయ్య, నువ్వు చాలా గొప్పవాడి అవుతావురా. మీ నాన్నకేం అలానే అంటాడు గాని నువ్వేం పట్టించుకోకుండా ఇలాగే విద్యలు నేర్చుకో. అలా తండ్రి రంగయ్య కొడుకుతో ఏదో ఒక విద్య నేర్చుకుంటే అందులో ప్రావీణ్యం వస్తుందని, ఇలా అన్ని విద్యలు ఒకేసారి నేర్చుకోవాలని చూస్తే ఎందులోనూ ప్రావీణ్యం రాదని కొడుకుని హెచ్చరిస్తుండేవాడు. కాని శివయ్య ఇవేమీ పట్టించుకునేవాడు కాదు. తల్లి కూడా కొడుకుకే మద్దతునిచ్చేది. ఏం శివయ్య, ఎక్కడికో పోతున్నట్టున్నావు? ఇంట్లో మీ నాన్న ఉందా? ఉన్నాడు మామయ్య. మామయ్య, మీకు సంగతి తెలుసా? నేను చాలా విద్యలు కుస్తీ పడుతున్నా. రోజు అన్నీ ఒకేసారి నేర్చుకుంటున్నా మామయ్య. కొన్నాళ్ళకి పట్నం వెళ్ళి స్థిరపడతాను. నీ గురించి నువ్వు చెప్పుకోవటం కాదురా, ముందు ఎదుటి వాళ్ళ గురించి నువ్వు తెలుసుకొని వాళ్ళల్లో పనికొచ్చేదేమనుంటే నేర్చుకోవాలా. అంతేగానే నువ్వు ఎట్టాగే ఉంటే నీ పని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుకుంటదు. జాగ్రత్త. అలా శివయ్య దారిలో తనకెవరైనా తారసపడితే అవతలి వారు నోరు విప్పేలోగా తన గురించి గొప్పలు చెప్పుకునేవాడు. ఇదిలా ఉంటే ఒక రోజున శివయ్య మేనమామ గోపయ్య సంబంధం కోసం వాళ్ళ ఇంటికి వచ్చాడు. నాయనా శివయ్య, గోపయ్య మామయ్య వచ్చాడు. వాళ్ళ కస్తూరిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని మామయ్య ఉద్దేశమట. మరి నీ అభిప్రాయం చెప్తే మేము తర్వాత విషయాలు మాట్లాడుకుంటాంరా. అవును నాయన, కస్తూరి చక్కని చుక్క, ఎంతో తెలివి కలది. నీకు మంచి జోడి. చేసుకో నాయన. చిన్నప్పటి నుంచి కస్తూరిని నీకిచ్చి పెళ్లి చేద్దామని మేమంతా కలలు కంటున్నాం. నువ్వు అంటే ముహూర్తాలు పెట్టిస్తాం. అమ్మా, నా నిర్ణయంతో పని లేకుండా మీరు అనుకుంటే సరిపోతుందా? నాకు కూడా నచ్చాలిగా. ఇప్పుడు నాకెన్నో విద్యలు వచ్చు. నాకు వచ్చిన విద్యల్లో సగమైన విద్యలు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. కస్తూరి నన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందు రకరకాల విద్యలు నేర్చుకోవాలి. మరి అలాగైతేనే పెళ్లి చేసుకుంటాను. తన కూతురిని అలా తక్కువ చేసి మాట్లాడేసరికి శివయ్య మేనమామకు కోపం వచ్చింది. ఏంటే, మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవాలంటే విద్యలు నేర్చుకోవాలా? బాగానే ఉందిరా. అసలు నీకు ఏ విద్యలు వచ్చో గాని నీ పేరు ప్రఖ్యాతులు నేను ఎక్కడా ఏం లేదు. అసలు నీ విద్యల వల్ల ఏం ప్రయోజనం ఏంటో నాకెంతవరకు తెలియదు. ఒక పని చేయరా, ముందు నీ విద్యను ఉపయోగించి ఏ రాజుగారి కొలువులోనూ ఉద్యోగం సంపాదించు. అప్పుడు కస్తూరి కూడా
నువ్వు చెప్పిన విద్యలు నేర్చుకుంటది. సరేనా? ముందు ఉద్యోగం సంపాదించే పని మీద ఉండు. తన మేనమామ తన విద్యలను అవహేళన చేస్తూ సవాలు విసిరేసరికి శివయ్య కూడా సవాలుగా తీసుకుని వెంటనే రాజధానికి ప్రయాణమయ్యాడు. అలా దూర ప్రయాణం చేసి అక్కడికి చేరుకుని ఆ రాత్రి ఒక ధర్మసత్రంలో బస చేశాడు. మర్నాడు కాలకృత్యాలు తీర్చుకుని ఎలా ఉద్యోగాన్ని సంపాదించాలా అని ఆలోచిస్తూ సత్రం ముందు కూర్చున్నాడు. పక్కనే ఎవరు గుబురు మీసాలు ఉన్న వ్యక్తి ఉన్నాడు. ఏమయ్యా, నా పేరు శివయ్య. నాకు బోల్డెన్ విద్యలు వచ్చు. రోజు ఇంకా కొత్తవి కూడా నేర్చుకుంటున్నా. నా విద్యలతో రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించాలని ఇంత దూరం వచ్చాను. రాజుగారు ఒకసారి నా విద్యను చూశాడంటే వెంటనే ఉద్యోగం ఇస్తాడు. కాకపోతే జీతం ఎంత అడగాలో అర్థం కావటం లేదు. ఎంత అడగాలబ్బా జీతం? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీకు చాలా విద్యలు తెలుసు. నాకు తెలిసిన దాని ప్రకారం రాజు కొలువులో నీ విద్యలకు ఖాళీలు లేవు. మరిప్పుడెట్లానయ్యా? పోనీ ఇంటికి తిరిగి వెళ్తావా? అతడలా చెప్పేసరికి శివయ్య గతుక్కుమన్నాడు. ఇంటి దగ్గర మేనమామకు సవాలు విసిరి వచ్చానని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించాకే ఇంటికి పోతానన్నాడు. అక్కడేమో నీ విద్యలకు అవకాశం లేదు, ఇంకో పక్క నువ్వు ఇంటికి వెళ్ళనంటున్నావు. ఇప్పుడు ఎలాగయ్యా మరి? పోనీ ఒక పని చేయి, నీకు గుర్రపు స్వారీ వస్తే రాజుగారి కొలువులో అవకాశం ఉండొచ్చు. గుర్రపు స్వారీనా? అందులోనూ నాకు కొంత ప్రవేశం ఉంది. నేను 2 రోజులు సాధన కూడా చేశాను. కాకపోతే దానికి కాస్త మెరుగు దిద్దుకోవాలి. ఏమయ్యా, ఈ ఊళ్ళో నీకు తెలిసిన గుర్రపు స్వారీ విద్య నేర్పే గురువు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పవయ్యా, వెళ్ళి నేర్చుకుంటాను. ఈ ఊళ్ళో వీరేంద్ర అని గుర్రపు స్వారీలో ఆరితేరిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని మించిన గురువు ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు. అందులోనూ వీరేంద్ర అందరికీ ఉచితంగానే విద్య నేర్పుతాడట. ఒకసారి వెళ్లి ఆయన్ని కలిసి విద్య నేర్చుకొని రా. మర్నాడు అతడు చెప్పిన దిశగా వెళ్లాడు. అప్పటికే అక్కడ చాలా మంది యువకులు గుర్రపు స్వారీ చేస్తున్నారు. చుట్టుపక్కల నుంచి ఎంతో మంది ప్రజలు అక్కడికి వచ్చి చూస్తున్నారు. అంతా కోలాహలంగా ఉంది. అక్కడ తెల్లటి గడ్డం మీసాలతో వీరేంద్ర ఉన్నాడు. శివయ్య వెళ్లి అతడిని కలిసి తనకు గుర్రపు స్వారీ నేర్చుకోవాలని ఉందని చెప్పాడు. నాయనా, నిన్ను చూస్తుంటే నీలో ఎంతో ఉత్సాహం, చురుకుతనం కనిపిస్తుంది. నువ్వు సరిగ్గా దృష్టి పెట్టావంటే వారం రోజుల్లో గుర్రపు స్వారీలో మంచి ప్రావీణ్యం సంపాదించగలవు. నేర్చుకుంటావా? అలా వెంటనే శివయ్య అతడి శిష్యుడిగా మారిపోయి వారం రోజుల్లోనే గుర్రపు స్వారీలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నాడు. గురువు గారి వద్ద సెలవు తీసుకుని ఇక తనకు రాజుగారి కొలువులో ఉద్యోగం ఖాయమని భావిస్తూ తిరిగి ఇంతకు ముందున్న సత్రం వద్దకు వచ్చాడు. అక్కడ మళ్లీ ఆ గుబురు మీసాల వ్యక్తి కనిపించాడు. తానిప్పుడు గుర్రపు స్వారీలో ఆరితేరానని వెంటనే రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదిస్తానని ఎంతో ధీమాతో చెప్పాడు. చాలా గొప్పడు అయ్యా. అనుకున్న సమయం కంటే తక్కువ సమయంలో నేర్చుకున్నావు. కానీ ఈ విషయం నీకెలా చెప్పాలో తెలియటం లేదు. నిన్ననే ఒక యువకుడు రాజు వద్దకు వెళ్లి తన వద్దనున్న గుర్రపు స్వారీ విద్యను ప్రదర్శించి రాజుగారిని మెప్పించి రాజు కొలువులో చేరిపోయాడట. ఇక నీకు రాజు దగ్గర ఉద్యోగ అవకాశం ఉండదు. మరి ఇప్పుడేం చేస్తావయ్యా? తిరిగి నీ ఊరికి వెళ్ళిపోతావా? ఆ వ్యక్తి అలా చెప్పేసరికి శివయ్యకు చాలా బాధేసింది. ఎలాగైనా తనకు ఉద్యోగం ముఖ్యమని, లేకపోతే తన మేనమామ హేళన చేస్తాడని, ఎలాగైనా రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు. శివయ్య, నీ ఉత్సాహం పట్టుదల చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. ఇప్పుడు ఏమిటి చేయడం? గుర్తొచ్చింది. రాజుగారి కోశాగారంలో ఆదాయ లెక్కలు వేయడానికి ఒకరు కావాలట. ఒకసారి ప్రయత్నించి చూడు. ఎటొచ్చి కోశాగారపు లెక్కలు విభిన్నంగా ఉంటాయి. ముందుగా ప్రముఖుడు గణితంలో దిట్టైన వీరాచార్యని కలుసుకుంటే ఆయన్ని కొన్ని సులువైన మార్గాలు నేర్పవచ్చు. ఒకసారి వెళ్లి ప్రయత్నించు. ఆ వ్యక్తి చెప్పిన సలహాలకు సంతోషించి ఆ రాత్రంతా తనకు రాజుగారి కొలువులో రాబోయే ఉద్యోగాన్ని తలుచుకుంటూ తన మామను మెప్పించినట్టు కలలు కంటూ మర్నాడు పొద్దున్నే లేచి వీరాచార్యుని కలుసుకుని తనకు గణితంలో మెలకువలు నేర్పమని అభ్యర్థించాడు. సరేనని వీరాచారి శివయ్యను శిష్యుడిగా చేర్చుకుని వారం రోజుల్లో ఎన్నో మెలకువలు నేర్పాడు. శివయ్య కొత్త ఉత్సాహంతో
తిరిగి సత్రానికి చేరుకుని ఆ వ్యక్తితో ఎప్పుడు తాను గణితంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నానని వెంటనే వెళ్లి రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదిస్తా అన్నాడు. అయ్యో శివయ్య, నిన్ను నీ కష్టాన్ని చూస్తుంటే బాధగా ఉందయ్యా. ఏం చెప్పమంటావు? మొన్ననే ఆ కోశాగారంలో ఉద్యోగం కూడా భర్తీ అయిందట. చూడు శివయ్య, ఇంకా ఎంతకాలమని దిరకం దానికోసం తాపత్రయపడతావు చెప్పు. నా మాట విని తిరిగి నీ ఇంటికి వెళ్ళిపో. అతడి మాటలు శివయ్యలో ఇంకా పట్టుదలను పెంచాయి. రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించేదాకా ఇంటికి వెళ్లనని చెప్పాడు. ఎలాగైనా రాజుగారి దగ్గర ఉద్యోగం చూడమని ప్రాధేయపడ్డాడు. శివయ్య, నిన్ను చూస్తుంటే ఒకవైపు జాలి కలుగుతుంది, ఇంకోవైపు నీ పట్టుదలకు ముచ్చట ఇస్తుంది. అయినా ఇలా వారానికి ఒక కొత్త విద్యలో ప్రావీణ్యం సంపాదించడానికి కృషి చేయడంలో నీకు శ్రమ అనిపించడం లేదా? చెప్పి చెప్పి నాకే విసుగు వస్తుంది. లేదండి, నాకు విసుగు లేదు, ఏమీ లేదు. ఎందుకంటే నాకు విద్యాదాహం ఎక్కువ. ఒక కొత్త విద్య నేర్చుకోవడానికి చేసే కృషి నాకు శ్రమ అనిపించదు. ఎంతో ఉత్సాహంగా ఇంకా కష్టపడాలి అనిపిస్తుంది. సరే, నీకెలాగైనా ఉద్యోగం సంపాదించాలని ఉంది. అది పక్కన పెడితే నీ మేనమామను సవాల్ చేసి 4 రోజులు దాటింది. ఇంతవరకు రాజుకొలువులో ఉద్యోగం సంపాదించలేకపోయావు. కాబట్టి నువ్విక నీ ఊరు వెళ్ళిపో. నీ మేనమామతో ఓటమిని అంగీకరించి కస్తూరిని పెళ్లి చేసుకొని నీ తండ్రికి వ్యవసాయంలో సహాయపడు శివయ్య. నా మేనమామతో చేసిన సవాల్లో నేను ఓడిపోయి ఉండవచ్చు. కానీ నేను నేర్చిన విద్యల వల్ల ఏ ప్రయోజనమూ లేదన్న నా మేనమామ మాటను నిజం కానివ్వను. ఎప్పటికో ఒకప్పటికి రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదిస్తా. పిచ్చివాడ, రాజు కొలువులో ఉద్యోగం సంపాదించడానికి అయితే నీ విద్యలు పూర్తిగా నిష్ప్రయోజనం. ఇక ఇంటికి వెళ్ళు. ఏమయ్యో, ఏదో సలహా చెప్తున్నా కదా అని ఊరుకుంటుంటే నన్ను మరీ తీసిపడేస్తున్నావు. నా సంగతి నీకు తెలియదు. నేను ఇప్పుడు నీతోనే సవాల్ చేస్తున్నా. నేను నిజంగానే రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదిస్తే నాకేమిస్తావయ్యా? ఓ, నాతోనే సవాల్ చేస్తున్నావా? ఇది మరీ బాగుందయ్యా. చూడు శివయ్య, నువ్వు రాజు కొలువు విషయంలో నాతో సవాల్ చేసి నెగ్గలేవు. ఇది నిజం. ఆ వ్యక్తి అంత ఖచ్చితంగా రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించలేవు, సవాలు చేసి వెళ్లలేవు అనేసరికి శివయ్యకు ఆశ్చర్యం వేసింది. అసలు మీరెవరని అతడిని ప్రశ్నించాడు. నేనా? నేను ఈ దేశపు రాజునయ్యా. మారువేషంలో తిరుగుతుంటే మధ్యలో నువ్వు ఇక్కడ తారసపడ్డావు. శివయ్య, నీ పట్టుదల నాకు బాగా నచ్చిందయ్యా. కాకపోతే నీలో చాలా లోపాలున్నాయి. అతడే ఆ దేశపు రాజు అని మారువేషంలో ఉన్నానని తెలుసుకున్న శివయ్య తెల్లబోయాడు. వెంటనే రాజుగారి పాదాల మీద పడ్డాడు. నాయనా శివయ్య, లేనాయనా, నా పాదాలకు నమస్కరించినంత మాత్రాన నన్ను గౌరవించినట్టు కాదు. నీవు నన్ను నిజంగా గౌరవిస్తే తిరిగి నీ గ్రామానికి వెళ్లి నేను చెప్పినట్లు చెయ్యి. శివయ్య లేచి, ప్రభు, నాదో సందేహం. తమరు నన్ను అన్ని విధాలా పరీక్షించారు. నా పట్టుదల మీకు నచ్చింది అని కూడా చెప్పారు. మరి అలాంటప్పుడు మరి కొలువులో నాకు ఉద్యోగం ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి ప్రభు అని అడిగాడు. శివయ్య, నీలో ఎంతో మిడిసిపాటు ఉందయ్యా. అది నిన్ను కలిసిన మొదటి రోజునే గ్రహించాను. నీకు అన్ని విద్యలు వచ్చనుకుంటావే తప్ప నీకు ఏ విద్యలోనూ పరిపూర్ణత లేదని తెలుసుకోలేకపోతున్నావు. నీలో అన్ని విద్యలు తెలుసని ఎంతో అహంకారం ఉంది, పొగరుబోత్తనం ఉంది. దాన్ని నువ్వు ఆత్మవిశ్వాసంగా భావిస్తున్నావు. అహంకారానికి ఆత్మవిశ్వాసానికి చాలా తేడా ఉందయ్యా. అది తెలుసుకోలేక చాలా తప్పు చేశావు. నా కొలువులో చేరడానికి నీకు తెలిసినది సరిపోదని ప్రతిసారి స్పష్టమవుతున్నా నువ్వు దాని గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. రాజు చెప్పిన దానికి శివయ్య చిన్నబుచ్చుకున్నాడు. ప్రభు, కాని ఏ విద్యలోనైనా నేను అతి త్వరగా ప్రావీణ్యం సంపాదించగలిగానని తమరే ఒప్పుకున్నారు కదా అని మహారాజుతో అన్నాడు. ప్రావీణ్యం అంటే ఎంత అనుకుంటున్నావయ్యా? రాజు కొలువులో ఉద్యోగం సంపాదించడానికి తగినంత, అంతేకాని ఏ విద్య అంతకు మించి నిన్ను ఆకర్షించలేదు. నీలాంటి వాడి విద్యలు నిష్ప్రయోజనమయ్యా.
రాజుగారి మాటలకు శివయ్య మరింత చిన్నబుచ్చుకొని, ఇప్పుడు నాకు నాలోని లోపం తెలిసింది. నేను తమరు చెప్పిన విద్య మీదనే దృష్టి పెట్టి శ్రద్ధ వహిస్తాను. నాకు తమరి కొలువులో ఉద్యోగం ఇప్పించడని రాజుగారిని ప్రాధేయపడ్డాడు. శివయ్య, ఇదే విషయం నువ్వు ఆరంభంలోనే ఆలోచించి ఉంటే నీకు తప్పక నా కొలువులో ఉద్యోగం ఇప్పించే ఉండేవాణ్ణి. కొత్త కొత్త విద్యల్లో ప్రావీణ్యం సంపాదించడానికి నువ్వు చేసిన ఆలస్యమే నన్ను ఈ కోరిక కోరడవులోనూ చేశావు. అంతా నీ దురదృష్టం. ప్రభు, నాదో విన్నపం. తమరిని ఉద్యోగం కోరడంలో ఆలస్యం చేశానని నేను అనుకోను. తమరు ఈ దేశాల్లోనే ప్రభువులు. తమరు మహారాజులు తెలిసిన తర్వాతనే కదా ఈ కోరిక కోరింది. పిచ్చివాడ, మనం నెల రోజుల క్రితమే కలుసుకున్నాం. నేను నీకు రాజు కొలువులో ఉండే ఉద్యోగ అవకాశాల గురించి ఎప్పటికప్పుడు నీకు చెబుతూనే వచ్చాను. అయినా నేనెవరో నాకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయన్న ఆలోచన నీకు రాలేదు. అసలు నా గురించి తెలుసుకోవాలన్న కుతూహలమే నీలో కలగలేదు. ఎందుకంటే ఎప్పుడూ నీ గురించి గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఎదుటి వారి గురించిన ఆలోచనే చేయలేదు. ఎంతసేపు నీ గొప్పలు చెప్పుకొని అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటమే గాని నేనెవరై ఉంటానా అని ఒక క్షణం ఆలోచించి ఉంటే నీవు నన్ను గుర్తించడానికి ఇంత ఆలస్యం జరిగేది కాదు. శివయ్య, ఎదుటి మనిషిని గుర్తించి అంచనా కట్టడం ఇంత ఆలస్యం చేసిన వాడికి నా కొలువులో స్థానముండదు. ఎప్పటికీ నేను చెబితేనే నా గురించి నీకు తెలిసింది తప్ప నీకు నువ్వుగా నన్ను తెలుసుకోలేకపోయావు. వెళ్ళు, నీ ఊరు వెళ్లి పెళ్లి చేసుకొని నీ తండ్రికి వ్యవసాయంలో సహాయపడి నీ విద్యలు ఊళ్ళో అందరికీ నేర్పవయ్యా. అప్పుడు నీ జన్మ సార్థకమవుతుంది. మహారాజు మాటలకు శివయ్యకు తన ప్రవర్తనలో ఉన్న తప్పులేంటో తెలిసాయి. వెంటనే మహారాజు చెప్పినట్టు తన ఊరుకు తిరిగి వెళ్లి తండ్రి వద్ద వ్యవసాయం పనులు శ్రద్ధగా నేర్చుకుంటూ ఆయనకు ఎంతో సంతోషం కలిగించాడు. తరువాత మేనమామ కూతురు కస్తూరిని పెళ్లి చేసుకున్నాడు. తాను నేర్చుకున్న విద్యలను ఆ గ్రామంలో ఆసక్తి ఉన్న యువకులకు నేర్పుతూ తన విద్యల గురించి గొప్పలు చెప్పుకోవటం పూర్తిగా మానివేశాడు. ఊరిలో అందరూ శివయ్యను ఎంతో మెచ్చుకున్నారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.